హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఏ తేదీన జరుపుకుంటారు? సమాధానం సి, డిసెంబర్ 15. పొట్టి శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను ఏ నగరంలో ప్రారంభించారు? సమాధానం డి, మద్రాసు. పొట్టి శ్రీరాములు గారు ఏ సంవత్సరం ఏ నెలలో దీక్షను ప్రారంభించారు? సమాధానం డి, 1952 అక్టోబరు. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షలో మరణించిన తేదీ ఏది? సమాధానం బి, 1952 డిసెంబర్ 15. పొట్టి శ్రీరాములు గారు ఏ ఉద్యమంలో పాల్గొని గాంధీజీ దృష్టిని ఆకర్షించారు? సమాధానం బి, ఉప్పు సత్యాగ్రహం. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ముందు నుంచి ఉద్యమంలో ఉంటే దేశానికి స్వాతంత్రం ఏనాడో వచ్చి ఉండేది అని వ్యాఖ్యానించింది ఎవరు? సమాధానం సి, మహాత్మా గాంధీ. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఎప్పుడు ప్రకటించారు? సమాధానం బి, 1952 డిసెంబర్ 19. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? సమాధానం సి, 1953 అక్టోబర్ 1. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని రాజధాని ఏది? సమాధానం డి, కర్నూలు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు? సమాధానం సి, టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తొలి తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానం బి, 1913. 1913లో ఆంధ్ర మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి ఎక్కడ తొలి తీర్మానం చేసింది? సమాధానం సి, బాపట్ల. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసిన కాంగ్రెస్ సమావేశం ఏది? సమాధానం సి, 1920 నాగ్పూర్ సమావేశం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేవి? సమాధానం డి, మద్రాసు రాష్ట్రము. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? సమాధానం బి, జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్ర రాష్ట్రానికి చివరి గవర్నర్ ఎవరు? సమాధానం సి, సిఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరు? సమాధానం బి, సిఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఏ పేరుతో పార్లమెంట్లో ఆమోదం పొందింది? సమాధానం సి, ఆంధ్ర రాష్ట్ర బిల్లు 1953. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు మద్రాసు నుంచి వేరు చేయబడిన తెలుగు ప్రాంతాల్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి? సమాధానం బి, 11 జిల్లాలు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసు నగరాన్ని దేనిలో భాగంగా ఉంచాలని నిర్ణయించారు? సమాధానం బి, మద్రాసు రాష్ట్రంలో. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని అధ్యయనం చేయడానికి నియమించిన మొదటి కమిషన్ ఏది? సమాధానం సి, థార్ కమిషన్. థార్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది? సమాధానం ఏ, 1948. థార్ కమిషన్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సమాధానం బి, వ్యతిరేకించింది. జేవీపీ కమిటీలోనే సభ్యులు కాని వ్యక్తి ఎవరు? సమాధానం డి, కేఎం ఫణిక్కర్. జేవీపీ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? సమాధానం బి, 1948. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? సమాధానం సి, ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది? సమాధానం బి, 1953. ఫజల్ అలీ కమిషన్లో సభ్యులు ఎవరు? సమాధానం బి, ఫజల్ అలీ, కేఎం ఫణిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? సమాధానం డి, 1956 నవంబర్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని ఏది? సమాధానం సి, హైదరాబాదు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సమాధానం సి, 1956. హైదరాబాద్ రాష్ట్రం ఏ సంవత్సరం వరకు ఉనికిలో ఉంది? సమాధానం సి, 1956. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడడానికి ముందు
మద్రాసు నుంచి వేరు చేయబడిన జిల్లాలు ఏవి? సమాధానం బి. కోస్తా మరియు రాయలసీమ జిల్లాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దాని మొదటి ముఖ్యమంత్రి ఎవరు? సమాధానం బి. నీలం సంజీవరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? సమాధానం బి. బూర్గుల రామకృష్ణారావు. భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? సమాధానం సి. ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి శాసనసభ స్పీకర్ ఎవరు? సమాధానం బి. అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పుడే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏ తేదీన ప్రకటించారు? సమాధానం బి. 1952 డిసెంబర్ 19. ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏ సంవత్సరంలో ఏ తేదీన ఏర్పడింది? సమాధానం సి. 1953 అక్టోబర్ 1. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన జేవీపీ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? సమాధానం డి. ఫజిల్ అలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.